2025లో గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారుల సౌకర్యం కల్పించి టోలీ మోతలు లేకుండా చేశామన్నారు. మినీ అంగన్వాడీలను ప్రధాన అంగన్వాడీలుగా మార్చామని, గిరిజన శాఖలో ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడంతో పాటు అంగన్వాడీలకు సెల్ ఫోన్ సౌకర్యం కల్పించామన్నారు. 9 ఐటీడీఏల పరిధిలో ట్రైకర్ లోను పునరుద్ధరణ చేశామన్నారు. 2026 మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నామన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. డిపార్ట్మెంట్లో చూసుకున్నట్టయితే అక్కడ కూడా ప్రమోషన్స్ చాలా ఇవ్వటం జరిగింది. అలాగే రాష్ట్రం మొత్తం మీద కూడా డోలీ మోతలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో చాలా వరకు గ్రామాలన్నిటికీ కూడా రహదారి సౌకర్యాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి ఈరోజు చాలా వరకు ఫలించింది. ఎందుకంటే 9 ఐటీడీఏల్లో అన్ని ఐటీడీఏల్లో కూడా ఇంతకు పూర్వం మనకి ట్రైకార్ లోన్లు ఆపేశారు. అలాంటి ట్రైకార్ లోన్లు మళ్ళీ మనం ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. అన్ని హాస్టల్స్ అన్నిట్లో కూడా త్రాగడానికి నీరు కానీ, అలాగే వాళ్ళకి విద్యకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బుక్స్ ఇవ్వటం కానీ, యూనిఫామ్ ఇవ్వడం కానీ, నాణ్యమైన సన్నబియ్యంతో భోజనం పెట్టడం కానీ, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి హాస్టల్లో కూడా మనం ఏఎన్ఎంను కూడా ఉంచుతున్నాం. ఈ కార్యక్రమాలన్నీ ఈ సంవత్సర కాలంలో చాలా అద్భుతంగా నిర్వహించుకుంటూ వెళ్తున్నాం.